నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ధరణిశ్రీ ఆసుపత్రి వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒకే డాక్టర్తో బేసిక్ స్థాయిలో జనరల్ వైద్యం అందించేందుకు మాత్రమే 2022లో అనుమతులు పొందిన ఈ ఆసుపత్రి అనాధికారికంగా గైనకాలజీ, పిల్లల వైద్యం, జనరల్ సర్జరీ, డిజిటల్ ఎక్స్రే వంటి సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోనికి నెట్టింది. గత 2 సంవత్సరాల నుండి ఆరోగ్య శాఖను తప్పుద్రోవ పట్టించిన ఆసుపత్రి యాజమాన్యం, ఆసుపత్రి మేనేజ్మెంట్ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామంటూ ప్రచారం చేస్తూ అసలు అనుమతులే లేని విభాగాల్లో చికిత్సలు అందించింది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారం ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం పైన తెలుపబడిన విభాగాలన్నిటికీ ఆసుపత్రికి అధికారికంగా అనుమతులు లేవని జిల్లా వైద్యాధికారి స్పష్టం చేశారు. ఈ ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ పి. విష్ణుకుమార్ తనను ఎండి ఫిజిషియన్ అని చెప్పుకుంటూ నిజానికి ఆయన అర్హత ఎంబీబీఎస్ మాత్రమేనని వైద్య మండలి స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆయన బోర్డుపై ఎండీ అని ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేయడమే కాకుండా ఆసుపత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన అనుమతులు ఉన్నాయని అబద్దమాడటం కూడా జరిగింది. అది మీరే చూడండి. బోర్డుల తొలగింపు వెనుక దాగిన చీకటి నిజాలు. ప్రస్తుతం ఆసుపత్రికి సంబంధించిన బోర్డులను తొలగించడంతో ప్రజల్లో మరింత సందేహాలు రాసుకుంటున్నాయి. ఒకవైపు అనుమతులున్నాయంటూ డాక్టర్ చెబుతుండగా మరోవైపు బోర్డులు తొలగించడం వెనుక అసలైన ఉద్దేశం ఏంటనేది ప్రశ్నగా మారింది. 2 సంవత్సరాలుగా ఈ మోసపూరిత వైద్యం కొనసాగుతుండగా సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.